ఐశ్వర్యవంతుడు లేదు, పేదవాళ్ళు లేదు, కలెక్టర్ లేదు, కండక్టర్ లేదు, ఎటువంటి భేదము లేదు. హాయిగా అందరూ అలా కింద కూర్చుంటారు, భోజనం చేస్తారు. ఒక సమయం, ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. అందుకని అయ్యప్ప దీక్ష హిందూ ధర్మంలో ఉండే ఐకమత్యాన్ని కాపాడగలుగుతుంది. దీని ఆధారంగానే భవానీ దీక్షలు, శివ దీక్షలు, సత్య దీక్షలు, రామ దీక్షలు, వెంకటేశ్వర దీక్షలు అనేకం వస్తున్నాయి. రావాలి. ఒక అరటి చెట్టు వచ్చింది అంటే పక్కన అరటి పిలకలు చాలా వస్తాయి. రావాలి. అది శుభప్రదమైన సూచన. ఎవరి ఇష్టమైన దైవాన్ని వారు కొలుచుకుంటారు. 40 రోజులు, కొందరు 20 రోజులు, కొందరు 18 రోజులు, కొందరు కొలుచుకోనివ్వండి. మనదేం పోయింది? హిందూ మతం అంటే అంత భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ఈ శరీరంలో అవయవాలన్నీ భిన్నమే. ఇందులో ఎముకలు వేరు, చాలా గట్టిగా ఉంటాయి. మాంసం, కండరాలు అంత గట్టిగా ఉండవు, కొంచెం మెత్తగా ఉంటాయి. రక్తం బొత్తిగా జారిపోతూ నీరులా ఉంటుంది, అలాగని నీరు కాదు. చర్మం వేరు. ఇన్ని రకాల భేదాలు ఉన్నాయి, కానీ అన్నీ కలిపి శరీరం ఒక్కటే కదా. అలాగే భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం పాటిస్తాం.